ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 126వ కీర్తన 5. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నాడు. విన్నాం కదా, కన్నీళ్లతో విత్తువాడు మరి సంతోషగానముతో పంట కోసెదరు అని దేవుని యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో విత్తనము అనగా మరి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. కన్నీటితోనూ, అంగలార్పుతోనూ, దుఃఖముతోనూ, ఉపవాసముతోనూ మరి విత్తువారముగా మనం ప్రార్థనను విత్తనాలుగా విత్తుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా తగిన కాలమందు దేవుడు మనకి పంటను అనుగ్రహించేవాడు. ఆ పంటని, ఆ యొక్క ప్రార్థన యొక్క సమాధానాన్ని, ఫలాన్ని మనం పొందుకునేటప్పుడు ఎలా పొందుకుంటాము అంటే సంతోషగానముతో ఆ పంటని కోసుకోబోతున్నాం. సంతోషగానముతో ఆ యొక్క కార్యాలన్నిటినీ మన జీవితాల్లో అనుభవించబోతున్నాం. కాబట్టి మరి సాదృశ్య రూపకంగాను భౌతికంగాను ఈ యొక్క వాగ్దానం మనందరికీ కన్నీళ్లతో ప్రస్తుత కాలంలో విత్తు, కష్టముల మధ్యలో విత్తు, బాధల మధ్యలో విత్తు, శ్రమల మధ్యలో ప్రార్థన అనే విత్తనములను విత్తండి. నిశ్చయంగా దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యలను, వ్యాధిని, రోగమును, ఆర్థిక సమస్యలను, ఆత్మీయ బలహీనతలను, ప్రతి పోరాటములను ఆయన తొలగించి సంతోషముతో పంటను కోసుకునే కృపను దేవుడు మీకు ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రభుని బట్టి ఆనందించండి. ఏ సమస్యల్లో, పోరాటాల్లో ఉంటున్నావో, ఎటువంటి నష్టం, బలహీనతల మధ్యలో ఉంటున్నావేమో, మనుషులని ఆశ్రయించటం కాదు, రాజుల యొద్దకు పరిగెత్తొద్దు, అధికారుల యొద్దకు పరిగెత్తొద్దు. దేవుని సముఖంలో నీవు విత్తవలసినది విత్తు. దాని అనంతరం ఏ రకంగా నువ్వు క్రియను చేయాలో, ఏ రకంగా నువ్వు ఆ యొక్క ప్రాక్టికల్గా వర్క్ చేయాలో దేవుడు కావాల్సిన నడిపింపు నీకు అనుగ్రహిస్తాడు. శ్రమల మధ్యలో ఎస్తేరు ప్రార్థించి, మొర్దెకై ప్రార్థించి ఆ తర్వాత కార్యాచరణను ప్రారంభించారు. అలాగే మనము కష్టకాలంలో, పోరాటాల మధ్యలో మొదట దేవుడి మీద ఆధారపడుతూ ప్రభువుకి ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని పొందుకొని ఆ తర్వాత దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడో అప్పుడు మనుషులు కానీ, అధికారులు కానీ మనకు లోబడతారు. మన కార్యములను మన పక్షాన దేవుడు అట్టి వారి చేత జరిగిస్తాడు. పోరాటాల మధ్యలో ప్రార్థనను, ఉపవాసమును, కన్నీటిని దేవుని సముఖంలో విత్తావంటే నిశ్చయంగా తగిన కాలంలో పంటను కోసుకోబోతున్నావు, విడుదలను కోసుకోబోతున్నావు, సమాధానాన్ని కోసుకోబోతున్నావు, ఆర్థికపరమైన దీవెనను పొందబోతున్నావు. నీకు విరోధంగా లేచిన గుంపంతా నీ పక్షపు వారిగా మారే ఆ ఫలాన్ని నువ్వు ఇది మొదలుకొని కోసుకోబోతున్నావు. నీ పక్షాన దేవుడు లేచి ఉన్నాడు. బలమైన కార్యము చేసి ఆయన బలవంతుని చేతిలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఆమెన్. కాబట్టి ప్రార్థనని విత్తటం నేర్చుకో, ప్రార్థించు. తగిన కాలంలో పంట అన్ని విషయాల్లో ఇక నువ్వు కోయబోతున్నావు యేసు నామంలో. ఆమెన్. మరి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయినని ప్రభువా, మరి శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించారు. నీ ప్రజలందరూ ఏ కష్టములో, ఇరుకులో, వ్యతిరేకతలు, అణచివేతలు, పోరాటాల మధ్యలో అయ్యా కన్నీటిని, ప్రార్థనను, ఉపవాసాన్ని, అంగలార్పుని నీ సముఖంలో విత్తుతున్నారో తండ్రి, నిశ్చయంగా తగిన కాలమందు ప్రతి ఒక్కరికి పంటను కోసుకునే కృపనివ్వబోతున్నావు. నిశ్చయముగా తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో సంతోష గానముతో పంటను కోసే కృప తెరవబడాలయ్యా. పోరాటాలు, వ్యతిరేకతలు, శత్రు యొక్క అరుపులు, కేకలు యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడాలి. నీ బిడ్డల జీవితంలో నిరుద్యోగము తండ్రి, అయ్యా గర్భఫలం లేని స్థితి, ఆర్థిక సమస్యలు, ఆత్మీయంగా బలహీనపడిన స్థితిగతులు, ప్రార్థన విషయమై తండ్రి లోపించినటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు నామములు ఇప్పుడే కొట్టివేయబడును గాక. ఈ ఉదయకాలం మొదలుకొని కన్నీటితో నీ సముఖంలో ప్రార్థన అనే విత్తనములు విత్తే కృప తెరవండి. నిశ్చయంగా గొప్ప సమాధానం నీ బిడ్డలందరి జీవితాల్లోనూ మీరే అనుగ్రహించమని ఈ ఉదయకాలం ప్రభా, బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. ఈ శ్రేష్టమైన వాగ్దానం, సంతోషముతో పంటను కోసుకునే వాగ్దానము, ఆ కృప నెరవేర్పు యేసు నామములో ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల జీవితాల్లో నెరవేరును గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి.
శ్రేష్టమైన వాగ్దానం. అనేక పరిస్థితుల విషయమే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం. గొప్ప విజయాన్ని దేవుడు మన అందరికీ దయచేయబోతున్నాడు. ఆమేన్. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.